ప్రైజ్ ద లార్డ్. బైబిల్ వర్డ్ మినిస్ట్రీకి అందరికీ ఆహ్వానం. దయచేసి ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన. సర్వోన్నతుడైన మా పరలోకపు తండ్రి, వందనాలు ప్రభువా. ఇటు విధంగా నీ ప్రియబిడ్డలను, సంఘాన్ని, సమాజాన్ని, ఇంకా అనేక మంది ఇతరులను నీ వాక్యం ద్వారా కలుసుకోవడానికి గొప్ప భాగ్యం ఇచ్చారు. దయచేసి నీ దాసుని అభిషేకించి వాడుకోండి. మీ మాటలను నీ బిడ్డలకు తెలియచేసి ఈ లోకమనే బంధకాలు, శాపం నుండి విడిపించి, పాపమనే బంధకాల నుంచి విడిపించి, రక్షించి నీ రాజ్య వారసులుగా చేసుకుంటారని నమ్ముచూ ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఇంకా లాక్డౌన్లో ఉన్నాము. గత కొంతకాలంగా ఇంచుమించు మార్చి 22వ తారీఖు జనతా కర్ఫ్యూ మొదలుకొని 24 నుండి లాక్డౌన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి చూసినట్లయితే అనేక దినాలు, 2 నెలలు పైగా గడిచింది. కొన్ని విషయాలు ప్రభు ప్రేరేపణ బట్టి, కొన్ని విషయాలు ఆన్లైన్ ద్వారా మీకు తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం యూట్యూబ్లో కూడా కొన్ని విషయాలు ప్రజలకి అందించాలని ఆశ. దయచేసి ఈ మధ్యకాలంలో వినబడుతున్న కొన్ని మాటలు, మొదట్లో ఐసోలేషన్, క్వారంటైన్, లాక్డౌన్ అనే పదాలు తరచూ వినబడుతూ ఉండేవి. తర్వాత కాలంలో కంటైన్మెంట్ అనే పదం కూడా వినబడింది. అయితే ఈ అన్ని విషయాలు కాదు, కానీ చాలా విషయాల్లో చూసినట్లయితే చివరి దశలో మరి కనిపిస్తుంది. ఎందుకు ఈ లాక్డౌను, ఎందుకు క్వారంటైన్, ఐసోలేషన్, కంటైన్మెంట్ అనేవి ఎందుకు ఈ మధ్యన తరచూ ఉపయోగిస్తున్నారో మీ అందరికీ తెలుసు. అయినా జ్ఞాపం చేస్తున్నా. ప్రపంచంలో అనేకమైన వ్యాధులు మొదటి నుంచి వస్తూ ఉన్నాయి, వచ్చినాయి, పోయినాయి, ఇంకా ఉన్నాయి. గత డిసెంబర్ నుండి కరోనా అనే వ్యాధి చైనాలో మొదలై ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది. ఒక చైనాలో ప్రారంభించి 1, 2, 3 దేశాలు, అలాగే 60, 80, 90 అనుకుంటూ 120 దేశాలకి ఎగబాకింది. ఇది 120 దేశాలు కూడా ఎంతో భయంతోనూ ఏ విధంగా దీన్ని తప్పించుకోవాలని పరితపిస్తూనే ఉన్నాయి. దాంట్లో భాగాలుగానే వ్యాధిగ్రస్తుల్ని సెపరేట్ చేయడం, సీరియస్గా ఉన్న వాళ్ళని ఐసోలేషన్లో పెట్టడం, అట్లనే ఒక మాదిరి పరిస్థితిలో ఉన్న వాళ్ళని క్వారంటైన్లో ఉంచడం, పబ్లిక్ క్వారంటైన్, హాస్పిటల్ క్వారంటైన్స్, హౌస్ క్వారంటైన్, ఈ విధంగా. ఆ తర్వాత ఇది ఎట్లా అయిపోయిందంటే కంటైన్మెంట్ కూడా వచ్చినట్లుగా. క్వారంటైన్ నుంచి ఒక వెసులుబాటు ఉండొచ్చు, కానీ కంటైన్మెంట్ వచ్చేటప్పటికి ఒక లిమిటెడ్ ప్లేస్, లిమిటెడ్గా ఉన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఓకే, ఎందుకు అంటే ఆ వ్యాధి నుంచి తప్పించుకోవడానికి. ఫిజికల్ డిస్టెన్స్ అని, సామాజిక దూరం అని, మౌత్కి మాస్క్ అని, శానిటేషన్ అని, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, వస్త్రాల్ని శుభ్రంగా ఉంచుకోవడం, ప్రదేశాన్ని గమనించడం, ఎన్నో జాగ్రత్తలు తీసుకోమని చెప్పడం జరుగుతుంది, తీసుకుంటున్నారు కూడా. మునుపున్నట్టుగా జీవించడానికి అవకాశం లేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. మునుపున్నట్టుగా ఎక్కడ పడితే అక్కడ ఉండడానికి, తినడానికి, తాగడానికి, జీవించడానికి, తిరగడానికి అవకాశాలు లేని పరిస్థితులు ఉన్నాయి. కొన్ని హద్దులు కూడా మనం వేసుకున్నాం వీటి ద్వారా, ప్రభుత్వం వారు మరియు సెల్ఫ్గా కూడా. లేనట్లయితే ఈ వ్యాధిని అరికట్టడం కష్టమని ప్రజలు, అలాగే శాస్త్రవేత్తలు, డాక్టర్స్, జ్ఞానులు గ్రహించారు కనుక ఒక సామాన్యుడికి ఆలోచన వచ్చినా దాన్ని ఎవరు పట్టించుకోకపోవచ్చు, కానీ జ్ఞానులకు, డాక్టర్లకు, సైంటిస్టులకు వచ్చినప్పుడు అది ప్రభుత్వాలకు చేరి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కనుక అవి కట్టుదిట్టంగాను మరి ఇంకా కఠినంగాను కూడా ఉన్నట్లుగా చూసాం మనము. ఒకవేళ నిజంగా లాక్డౌన్ ఎత్తేస్తే మనకు ఫ్రీడమ్ వచ్చేసినట్లేనా? లేదు. ఎన్నో వ్యాధులు నేటి వరకు ఉన్నాయి. ఫ్లూ ఉంది, టైఫాయిడ్ ఉంది, మలేరియా ఉంది, జాండీస్ ఉంది. నేటికి అనేక మంది చనిపోతూ ఉన్నారు. వ్యాధులు మనుషుల్ని భయపెట్టడానికి, తీసుకెళ్ళిపోవడానికి కూడా రావచ్చు. ఏదేమైనా వ్యాధి మాత్రం దేవుని స్వాధీనంలో ఉన్నదని నీవు నేను నమ్ముచున్నావు. అయితే ప్రపంచంలో ఉన్న వారందరూ నమ్మాలని నేను ఆశపడుతున్నాను. కనుక బైబిల్లో దేవుడు వ్యాధిని అలౌ చేసినప్పుడు, ఆయన పంపించినప్పుడు, ఆయన బిడ్డలకి కొన్ని జాగ్రత్తలు చెప్పినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. అది వ్యాధి అవ్వచ్చు, ఫైర్ అవ్వచ్చు, ఫ్లడ్ అవ్వచ్చు, వ్యాధి అవ్వచ్చు, అగ్ని అవ్వచ్చు, వరద అవ్వచ్చు. ఏదేమైనా వాక్యంలోకి వెళ్ళకముందు కొన్ని విషయాలు కంటైన్ గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. కంటైన్ అనే మాటని విశదీకరించుకోవాలంటే కంటైనర్ అనే దానికి వెళ్ళాలి. ఎందుకు కంటైనర్ అనే దానికి వెళ్ళాలంటే తెలుసో తెలియకో చాలామంది కంటైనర్ అనే పదాన్ని ఉపయోగిస్తూనే ఉన్నారు. కంటైనర్ అనే పదము ఇంట్లో వినబడుతుంది, ఫ్యాక్టరీలో వినబడుతుంది, అలాగే కొన్ని ట్రాన్స్పోర్ట్ రంగాల్లో కూడా వినపడుతుంది. కొన్ని లారీల మీద కంటైనర్స్ వెళ్తూ ఉంటాయి, కొన్ని షిప్ల మీద కంటైనర్స్ వెళ్తూ ఉంటాయి, విమానాల మీద కూడా కంటైనర్స్ వెళ్తూ ఉంటాయి, ఇంట్లో కూడా కంటైనర్స్ ఉన్నాయి. ఏంటి కంటైనర్ అంటే నథింగ్ బట్ ఎ వెజల్ ఆర్ ఎ కుక్కర్. కుక్కర్ అంటే అందరికీ తెలుస్తుంది. ఇట్ ఈజ్ ఆల్సో కంటైనర్, ద స్మాల్ కంటైనర్, చిన్న పరికరము, మనము వంట కోసం ఉపయోగించుకునే పరికరం. అది కంటైన్ అంటే నిర్బంధము. కంటైన్ అంటే నిర్బంధము. కంటైనర్ నిర్బంధించే ఒక వెజల్. అది చిన్నదవ్వచ్చు, పెద్దదవ్వచ్చు. అది సైజుని బట్టి ఏరియా ఉండొచ్చు, ఏరియాని బట్టి సైజు సిద్ధపరచుకోవచ్చు. మన ఇంట్లో ఉన్న కంటైనర్స్ని షిప్లో మోసుకెళ్ళరు,
షిప్లో ఉన్న కంటైనర్స్ని ఇంట్లో ఉంచుకోరు. గనుక ఈ కంటైనర్ అనే మాట ఏంటంటే, ఆ కంటైనర్ అంటే ఒక లిమిటెడ్ ప్లేస్. అది షిప్లో ఉన్న, ప్లేన్లో ఉన్న, ఇంట్లో ఉన్న లిమిటెడ్ ప్లేస్. గనుక ఎందుకు లిమిటెడ్ ప్లేస్ అంటే ఆ యొక్క పరిస్థితికి సరిపడా. ఎగ్జాంపుల్, ఒక కుక్కరు ఈజ్ ఎ లిమిటెడ్ ప్లేస్ కలిగి ఉంటుందండి. ఆ ఇంటి వారికి సరిపడా సామర్థ్యం కలిగిన ఆ వెజల్ అది. ఒక 4కో 5కో సరిపడా ఆ వెజల్ అది. దాన్ని మనము కూరకో, ఆహారానికి, ఏదైనా భోజనానికో ఉపయోగించే ఆ యొక్క కుక్కర్ వేరే వెజల్ అవ్వచ్చు. అందుకనే దే కాల్ బై కంటైనర్స్ అని పిలవడం జరుగుతుంది. ఓకే, అలాగే ఇవేనా అంటే కంటైన్ అంటే ఒక ప్రదేశానికి కూడా సంబంధించింది. ఆ విషయానికి తర్వాత వెళ్దాం. ముందుగా ఒక లగేజ్ బాక్స్, అదొక కంటైనర్. ఆ కొంత లిమిటెడ్, ఎంత లగేజ్ కావాలో దానికోసం ఉపయోగించేదాన్ని. ఆ సైజుని బట్టి, అవసరం బట్టి సైజు ఉంటుంది. కంటైన్ అంటే టెంపరీగా దాన్ని ఉంచుకోవడం, అంటే లోపల ఉన్న వస్తువుల్ని టెంపరీగా, నాట్ ద పర్మనెంట్ సొల్యూషన్. కంటైన్మెంట్ ఆర్ కంటైనర్ అనేది పర్మనెంట్ సొల్యూషన్ కాదు, పర్మనెంట్గా ఉండేది కాదు. గూడ్స్, అవి ఆ గూడ్స్ అనేటప్పటికీ మనకి ట్రైన్ మీద వెళ్ళే గూడ్స్ వెహికల్, అట్లనే లారీ మీద వెళ్ళే గూడ్స్ అని కూడా అనుకోవచ్చు. అవి గూడ్స్ అనేది ట్రాన్స్పోర్టేషన్కి, ఆ గూడ్స్ ఆ రవాణాకి సంబంధించినప్పటికీ అందులో కూడా కంటైన్ చేస్తూ ఉంటారు, నిర్బంధిస్తూ ఉంటారు. కొన్ని బాక్సులు గాను, కొన్ని వెజల్స్ గాను, అని కొన్ని గిన్నెలుగా చెప్పాలంటే, కొన్ని బకెట్లుగా ఉపయోగిస్తూ వాటి సామర్థ్యం కొలది అందులో నింపి, అది కొంతకాలం పాడైపోకుండా ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళే వరకు, దాన్ని ఉపయోగించుకునే వరకు ఆ యొక్క సమయము, దాని యొక్క నిల్వను బట్టి ఆ సమయాన్ని, ఆ ట్రాన్స్పోర్టేషన్ని ఉపయోగిస్తారు. ఆ విధంగా మరి ఈ విధంగా ట్రావెల్స్లో ఉపయోగిస్తూ ఉంటారు, షిప్లో ఉపయోగిస్తూ ఉంటారు, ఏరోప్లేన్లో ఉపయోగిస్తారు, ఫ్యాక్టరీలో కూడా కంటైనర్స్ ఉంటాయి. ఆ కంటైనర్ ఏం చేస్తుందంటే కొన్ని పదార్థాలని బాయిల్ చేయడానికో, ఆ తర్వాత ఫర్నేజ్ చేయడానికో, శుద్ధి చేయడానికో, వాట్ ఎవర్ దే నీడ్ అకార్డింగ్ టు, ఆ విధంగా ఉపయోగించే పరిస్థితులను బట్టి కంటైనర్స్ అని పిలుస్తూ ఉంటారు. కంటైనర్ ఒక చిన్న వస్తువు దగ్గర నుంచి, చిన్న కుక్కర్ దగ్గర నుంచి, బాక్స్ దగ్గర నుంచి, లేకుంటే వార్డ్రోబ్ దగ్గర నుంచి, ఇంకా చెప్పుకుంటా పోతే పెద్ద షిప్లో వెళ్ళే వస్తువుల వరకు దాచిపెట్టే ఆ బాక్స్ని ఆ విధంగా కంటైనర్స్ అని పిలుస్తూ ఉంటారు. బట్ టుడే వీఆర్ కాలింగ్ ద కంటైన్మెంట్ అండ్ కంటైన్మెంట్ జోన్స్. కంటైన్మెంట్ అనే పదము, కంటైన్మెంట్ జోను, కంటైన్మెంట్ ఏరియా అని పిలవడము జరుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి ఐగుప్తు దేశంలో 10 తెగుళ్ళు ప్రభు అలౌ చేశారు ఇజ్రాయేలీలను బయటికి తీసుకురావడానికి ఐగుప్తు దేశంలో నుండి. ఒకటి, దేవుని గురించి అవగాహన ఇజ్రాయేల్కి కావాలా, దేవుని యొక్క
గొప్పతనము, గొప్ప శక్తి ఐగుప్తు ప్రజలు తెలుసుకోవాలా, రాజు తెలుసుకోవాలా. కనుక ఆ విధమైన తెగుళ్ళు, ఆ విధమైన పరిస్థితుల్లో ఆ విధమైన తెగుళ్ళు రప్పించడం జరిగింది. ఒక తెగులు ఏంటంటే, ఆ దేశంలో మరి ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఉన్న 2 ప్రాంతాలు, ఒకటి ఇజ్రాయెల్ నివసించే ప్రాంతము, ఒకటి ఐగుప్తీయులు నివసించే ప్రాంతం. ఆ ప్రాంతంలో మరి ఐగుప్తీయులు నివసించే ప్రాంతంలో తెగుళ్ళు వచ్చినాయి, ఇజ్రాయెల్ నివసించే ప్రాంతంలో తెగుళ్ళు రాలేదు. అట్లనే ఐగుప్తీయుల ప్రతి కుటుంబంలో ఒకరు చనిపోయిన పరిస్థితి కూడా ఉన్నది. ఇట్లా ఈ విషయం చెప్పుకుంటా పోతే చాలా విషయాలు ఉంటాయి. అయితే బ్రీఫ్గా ఆ సందర్భాన్ని బట్టి మోషే అంటాడు, మీరు ఈ విధంగా మరి ఐగుప్తు దేశంలో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక బలిని, ఒక గొర్రె పిల్లని కానీ మేక పిల్లని కానీ మీ కుటుంబాన్ని బట్టి తీసుకోండి, దాన్ని దేవునికి అర్పించండి, అది మీరు తినండి, అయితే లోపల ఉండండి అని చెప్పడం జరుగుతుంది. ఇది పస్కా బలి కూడా అనడం జరిగింది. పస్కా ఒకటి దేవునికి సమర్పించడం, విడుదలకి కూడా గుర్తుగా ఉన్నది. ఓకే, అటువంటి సమయంలో ఇజ్రాయెల్తో అంటారు, ఈ దినము ప్రభు రాబోతున్నాడు, ఈ ప్రాంతమంతటిని సందర్శిస్తారు. సందర్శించినప్పుడు ఎవరైతే మరి దేవుని మాట వినరో వారింట్లో మొదటి సంతానం ఎవరైతే వాళ్ళు చనిపోతారు అని చెప్పడం జరిగింది. అది ఒక తెగులు. కనుక మీరు ఏం చేస్తారంటే, వధించిన ఆ గొర్రె పిల్ల కానీ ఆ మేక పిల్ల కానీ ఆ రక్తాన్ని కొంచెతో ముంచి మీ ద్వారబంధాలకి రాయండి, పై కమ్మికి 2 నిలువు కమ్మెలకి అని చెప్పడం జరిగింది. ఎవరికి ఈ గుర్తు లేదో వారు తప్పకుండా వారి గృహంలో ఒక శవం ఉంటుంది, అది మనుషులు అవ్వచ్చు, పశువులు అవ్వచ్చు అని చెప్తూ ఒక వార్నింగ్ ఇవ్వడం జరిగింది. నిర్గమకాండంలో బైబిల్లో 12వ అధ్యాయం 22వ వచనం చూసినట్లయితే, మరియు ఇస్సోపు కుంచె తీసుకొని పళ్ళెంలోనున్న రక్తంలో దాన్ని ముంచి ద్వారబంధపు పైకమ్మికిని 2 నిలువు కమ్ములకును పళ్ళెంలోని రక్తమును తాకింపవలెను. తరువాత మీలో నెవరును ఉదయం వరకు తన ఇంటి ద్వారం నుండి బయలు వెళ్ళకూడదు. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ వర్డ్ అండి. మీలో ఎవరును ఆ ఇంటి ద్వారం నుండి బయటికి వెళ్ళకూడదు అనే మాట వినపడుతుంది. ఇట్స్ అ కంటైనింగ్, గాడ్ ఈజ్ కంటైనింగ్ ద పీపుల్. లోపల పెడుతున్నారు, అందులోంచి బయటికి రాకూడదు. బయటకు వస్తే తమ ప్రాణాలకు తామే ఉత్తరవాదులు, చనిపోవడానికి అవకాశం ఉంది. లోపల ఉంటే బ్రతుకుతారు. అది పర్మనెంట్గా అలాగే ఉండమని చెప్పలేదు. ఉదయం వరకు ఆ సిచ్యువేషన్ బట్టి ఒక దినము, ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి 1 వీక్, 14 డేస్, 21 డేస్, ఇట్లా చెప్పుకుంటే 24 డేస్, ఇంకా ఎన్నో దినాలు, 1 మంత్, 2 మంత్స్, ఇప్పటికే 2.5 మంత్స్ అయింది. ఇటు విధంగా నిర్బంధంలో ఉన్నప్పటికీ కొన్ని చోట్ల వ్యాధి ప్రబలుతుంది కనుక ఇంకా కొన్ని కంటైన్మెంట్ ఏరియాల్లో నిర్బంధంలో కొన్ని ఫ్రీ జోన్స్ ఉన్నాయనుకోండి, ఫ్రీగా తిరుగుతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ కంటైన్మెంట్ అనేది ఆ లిమిటెడ్ ప్లేస్, లిమిటెడ్ టైం కూడా. ఆ తర్వాత ఫ్రీడమ్ వస్తుంది. అయితే ఒకటి, మునుపున్నట్లుగా నడుచుకోవడానికి, జీవించడానికి అవకాశం లేదు. ఆ యొక్క మాస్క్ ధరించాలి, అట్లనే
శానిటైజ్ చేసుకోవాలా, ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలి, ఇంకా కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఉండాలి. అలాగే నోవహు కాలంలో మరి ఓడలో పరిస్థితి, ఓడలో కూడా 7వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట చదువుతాను. అప్పుడు యెహోవా ఓడలో అతన్ని మూసివేసెను అని ఉంటుంది. 16వ వచనం, 7వ అధ్యాయము ఆదికాండము 7వ అధ్యాయము 16వ వచనం. ఏంటంటే జలప్రళయం అక్కడ. కనుక మీ కుటుంబం కొరకు ఓడ చేసుకోండి, దానికి కావాల్సినవన్నీ సిద్ధపరచుకోండి. తర్వాత దేవుడు వారిని కూడా ఓడలో కంటైన్ చేశారు. ఓడలో కుటుంబము, జంతువులు, పక్షులు, పశువులు అన్నీ వెళ్ళిన తర్వాత దేవుడు ఆ ఓడ తలుపు మూసేశారు, కంటైన్ చేశారు. కంటైన్మెంట్ అనేది అది మేలైనది. ప్రిజర్వేటివ్ ప్లేస్, నిల్వ ఉంచుకోవడం, జాగ్రత్త పెట్టుకోవడం, కాపాడుకోవడం, ఈ విధమైన ప్రక్రియ నడుస్తుంది. మన జీవితాలు కూడా, మన కుటుంబాల్లో కూడా ఒక కొన్ని హద్దులు వేసుకుంటే అవి మనకినే, సంఘానికి, సమాజానికి ఆశీర్వాదం. లేనట్లయితే వ్యాధి ప్రబలినట్లు పాపం ప్రబలుతుంది. పాపము ప్రబలకుండా ఉండాలంటే నువ్వు తగు జాగ్రత్తలు తీసుకోవాలా. పాపం వలన వచ్చే జీతం మరణము, నరకము. నిన్ను నువ్వే కంటైన్ చేసుకోవాలా. ఈ లోకమంతా పాపంతో, శాపంతో నిండి ఉన్నది. when you contain yourself, you can protect yourself. when you depend on our God, నువ్వు దేవుని మీద ఆధారపడితే నిన్ను ఆయన రక్షిస్తాడు. నువ్వు పాపివని ఒప్పుకుంటే నీ పాపాన్ని కడిగి పరిశుద్ధపరుస్తారు. పరలోక రాజ్యానికి అర్హత సాధిస్తావు. నీకు ఏ కంటైన్మెంటు, ఏ నిబంధన లేనట్లయితే ఈ దినం చాలామంది చనిపోయారు నెగ్లెక్ట్ చేయడం వల్ల. ప్రపంచంలో బికాజ్ ఆఫ్ నెగ్లిజెన్స్, నెగ్లెక్ట్ చేయడం వల్ల మెనీ హూ డైడ్ విత్ ద కరోనా. మిగిలిన బిడ్డలు కాపాడబడాలని ప్రార్థన చేద్దాం. ఈ లోకంలో బ్రతికితే సరిపోదండి. ఆ నిత్యమైన రాజ్యంలోకి వెళ్ళాలంటే మనము కొన్ని నిర్ణయాలు తీసుకోవాలా. ప్రభుకి అసాధ్యమైనది ఏం లేదు. కనుక దేవుని నమ్ముదాం. యేసే రక్షకుడు. ఆయన పేరులోనే రక్షణ ఉంది. నిన్ను రక్షిస్తాడు నీ ప్రతి పాపం నుండి. విల్ యూ ప్లీజ్ ఒబే జీసస్? నీవు యేసయ్యకి ఒబే అవుతావా? చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైన మా పరలోకపు తండ్రి, ప్రభువా, ఈ చిన్న సందేశం మా ప్రజలను నీ వైపు మలిచినట్లుగా సహాయం చేయండి. తమ జీవితాలు మార్చుకుని నిన్ను అంగీకరించినట్లుగా సహాయం చేయండి. నీ దాసుని జ్ఞాపకం చేసుకోండి. నీ దాసుని ఇంకా వాడుకోండి. ఈ పరిచర్ని ఆశీర్వదించండి. ప్రతివాని అవసరం తీర్చండి. ప్రతివాన్ని రక్షించండి. యేసు నామములో ప్రార్థన చేసి స్తుతించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీ ప్రార్థన అవసరం కొరకు 9493846153. God bless you.